కళ్యాణదుర్గంలో వైసీపీ నేతలంతా పెట్టే బేడా సర్దుకుని పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇక్కడ వైసీపీ ఖాళీ కావడానికి కారణాలను ఆరా తీస్తే అందరి వేళ్లు ఒక్కరి వైపే చూపిస్తున్నాయి. మంత్రి ఉషశ్రీ చరణ్ అహంకారమే వైసీపీ నేతలు ఇలా పక్కచూపులు చూడడానికి రీజన్ అనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో సుడిబాగుండి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉషశ్రీ విజయం సాధించారు. కానీ ఈసారి గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. మరి ఇక్కడ వైసీపీ ఖాళీ కావడం దేనికి సంకేతం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది. 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ అహంకారమే దీనికి కారణమని టాక్ వినిపిస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తన అహంకారంతో దుర్వినియోగం చేసుకుంటున్నారని సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణదుర్గంలో ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం మంత్రి ఉషశ్రీ చరణ్ అంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 2 గ్రూపులుగా విడిపోవడంతో ఉషశ్రీ చరణ్ సులభంగా విజయం సాధించారని, ఈసారి వైసీపీ ఇక్కడ గెలవడం అంత సులువు కాదనే లోకల్ వైసీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్య బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయనకి సహకరించే నాయకులు లేకుండా పోయారు. వైసీపీలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఒక్కొక్కరు టీడీపీ బాట పడుతున్నారు. ఇక్కడ టీడీపీ తరపున ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేందర్బాబు పోటీ చేస్తుండటంతో వైసీపీ కేడర్ మొత్తం ఖాళీ అవుతోంది. గత 2 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉండాలని ప్రయత్నించిన సురేంద్రబాబు 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ అవకాశాన్ని సురేంద్రబాబు చక్కగా వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నారు. మంత్రి ఉషశ్రీ అరాచకాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. సురేంద్రబాబుకు ఏ పదవీ లేని సమయంలోనే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారు. తన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా గ్రామాలకు రోడ్లు వేయించడం, నీటి అవసరం ఉన్న గ్రామాల్లో బోర్లు వేయించడం, వాటర్ ట్యాంకులు కట్టించడం, పేద ప్రజలకి ఆర్థిక సహాయం చేయడం, అనారోగ్యం బారిన పడిన బాధితులను ఆదుకోవడం ఆయనకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో సురేంద్రబాబు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతూ తమ మద్దతును తెలియజేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం నడుస్తోంది. లోకల్ లీడర్స్ అంతా కూటమి వైపు మొగ్గు చూపుతుండటంతో ప్రస్తుత వైసీపీ అభ్యర్థి అనంతపురం ఎంపీ తలారి రంగయ్య పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు అవుతోంది. ప్రచారానికి క్యాడర్ కలిసి రాకపోవడంతో, వచ్చిన వారిలో వైసీపీ గెలుస్తుందనే నమ్మకం లేకపోవడంతో వైసీపీ శ్రేణులు ప్రచారంలో పాల్గొనాలంటేనే ఒకంత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇటు సురేంద్రబాబు ఏ విషయంలోనూ రాజీ పడకుండా నియోజకవర్గ ప్రజలకు తమ వంతు భరోసా ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కళ్యాణదుర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం కూడా సురేంద్రబాబుకు కలిసి వచ్చే ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న సురేంద్రబాబును వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఎదుర్కోగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకి ఇంకా సమయం ఉండడంతో రాబోయే రోజుల్లో కళ్యాణదుర్గంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.